హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విషయం ఏం చేద్దాం. ముందుగా వెలుగు పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ఊరూరా మాఫీ సంబరం, తొలి విడతలో 1,00,000 రుణమాఫీ, 11,50,193 మంది రైతుల ఖాతాల్లో 6,098 కోట్ల జమ. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. సీజన్ ప్రారంభంలోనే సొమ్ము రిలీజ్ కావడంతో రైతుల ఆనందం. కొత్త లోన్లు తీసుకునేందుకు అవకాశం. నిధుల సమీకరణలో స్ట్రాటజిక్గా వ్యవహరించిన ప్రభుత్వం. ఆర్థిక పరిస్థితి అంతెంత ఉన్న పక్కాగా అమలు. రఘురామ్ రాజన్ లాంటి నిపుణుల నుంచి సూచనలు. నెలాఖరుకు 1,50,000 వరకు, 15 ఆగస్టులో 2 లక్షల వరకు మాఫీ. ఇది నిన్న ఒక రకంగా ఇది ఒక హిస్టారికల్ ఇష్యూ అన్నట్టు. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ నోటితో చెప్పించారు. మేము అధికారంలోకి వస్తే 2 లక్షల లోపు ఉన్న పంట రుణాలని మాఫీ చేస్తామని. ఆ మాట కట్టుబడి పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రజల మధ్యలో అనేక జిల్లాలలో దేవుళ్ల పైన ఒట్టేసి చెప్పిండు. ఆగస్టు 15 లోపు ఎట్ ఏ టైం 2 లక్షల రుణమాఫీని మొత్తం క్లీన్ చేస్తాం, తీసేస్తామని చెప్పి, మాఫీ చేస్తామని చెప్పి. దాంట్లో భాగంగా నిన్న మొట్టమొదటి అడుగు పడ్డది. 6,098 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. రైతుల ఖాతాలో 4 గంటలప్పుడు జమ చేశారు బటన్ నొక్కి. దాదాపు 11,50,193 మంది రైతులకు సంబంధించిన ఖాతాల్లో జమ అయినాయి. ఇది ఒక స్టెప్ పడ్డది. మళ్ళీ ఈ నెలాఖరికి 1,50,000 వరకు రుణమాఫీ. ఆగస్టు మొదటి వారంలో 2 లక్షల వరకు మొత్తం కంప్లీట్ అవుతాయి. ఆగస్టు 15 వరకు వాళ్ళు అనుకున్న డెడ్ లైన్ ప్రకారం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సంబరాలు చేసుకున్న రైతు వేదికలలో రైతులు ఒక స్క్రీన్స్ పెట్టి టెలికాన్ఫరెన్స్ అంటే వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. ముఖ్యమంత్రి గారితో ఎక్కడికక్కడ రైతులు మాట్లాడే అవకాశం ఇచ్చారు. వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేశారు ఎక్కడికక్కడ. వాస్తవంగా ఇది ఒక హిస్టారికల్ చరిత్రే. ఎందుకంటే ఎప్పుడు ఈ స్థాయిలో రుణమాఫీ జరగలేదు. పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి ఈ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి స్టెప్ ఇది. ప్రజలకి అత్యంత చేరువైన స్కీమ్ ఇది, అత్యంత బెనిఫిట్ అయిన స్కీము. ఒక్కొక్క రైతు అకౌంట్లో 1,00,000 రూపాయలు దాకా పడ్డాయంటే వాళ్ళ సంతోషానికి అవధులుండు. వాళ్ళకి సంబంధించిన రుణం మొత్తం మాఫీ అయింది 1,00,000 లోపు. దాని తర్వాత ఇప్పుడు కొత్త లోన్ ఇస్తారు. ఈ కొత్త లోన్ కూడా సీజన్ వచ్చింది. ఈ సీజన్ టైంలో పెట్టుబడుల సమయంలో వాళ్ళకి అవసరం. అదే ప్రభుత్వం ఇంకోటి కూడా చెప్పింది, కొత్త లోన్లు ఇవ్వండి అని కూడా చెప్పింది. ఇప్పటికే రెన్యువల్ చేసుకున్న వాళ్ళు ఖాతాలో నగదు వేయండి అని బట్టి గారు చెప్తుంది. ఇప్పటికే రెన్యువల్ చేసుకొని ఉంటే వాళ్ళ దాంట్లో కూడా రెన్యువల్ అయిన దాంట్లో కూడా దాంట్లో జమ చేయండి. అదే కొత్తగా లోన్లు కూడా ఇవ్వండి. రెన్యువల్కు బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయండి. బ్యాంకర్లకు మీటింగ్లో డిప్యూటీ సీఎం చెప్పినట్ట 2 లక్షల ఎక్కాల రుణమాఫీ బ్యాంకింగ్ చరిత్రలోనే మొదటిసారి అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్న పరిస్థితి. ఇది మొత్తానికైతే నిన్న రుణమాఫీకి సంబంధించిన సంబరాలు, ఊరూరా మాఫీ సంబరాలు అని చెప్పి ఒక వార్త ఇచ్చిండు. కేసీఆర్ 10 ఏళ్లలో చేయింది 7 నెలల్లో చేసినాం. రైతులకు రుణమాఫీతో నా జీవితం ధన్యమైంది సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో కేసీఆర్ మాఫీ చేసింది 21 కోట్లు మాత్రమేట. 7 నెలల్లోనే మేము 31,000 కోట్లు మాఫీ చేస్తున్నాం. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమే. త్వరలో వరంగల్లో రాహుల్ గాంధీతో కృతజ్ఞతా సభ, మంత్రులతో ఢిల్లీ వెళ్ళి ఆయన ఆహ్వానిస్తామని వెల్లడి. వీడియో కాన్ఫరెన్స్లో వివిధ జిల్లాల రైతులతో సంభాషణ. 7 నెలల్లో కేసీఆర్ 10 ఏళ్లలో చేయలేదు, నేను 7 నెలల్లో చేసిన. ఇది ఒక నాకు జీవితంలో జన్మలో మర్చిపోలేని రోజు అని చెప్పి 31,000 కోట్లు కేసీఆర్ కేవలం 21,000 కోట్లు 10 సంవత్సరాలు ఇస్తే మేము 7 నెలల్లో 31,000 కోట్లు ఇచ్చి రైతులకు మేలు చేసినాం. దీనిపైన రాహుల్ గాంధీకి మళ్ళా కృతజ్ఞత సభ పెట్టి అదే వరంగల్లో ఎక్కడ హామీ ఇచ్చిండో అదే వరంగల్లో కృతజ్ఞత సభ పెట్టాలి అని చెప్పి ఆయన ఆహ్వానించడానికి ఢిల్లీ వెళ్తారట రాహుల్ గాంధీని. పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక వార్త. ఈనాడు చూద్దాం. మాట ఇచ్చాం, మాఫీ చేశాం. సోనియా రాహుల్ ఇచ్చిన హామీని నెరవేర్చాం. ఆగస్టు 15లోగా 2 లక్షల ప్రక్రియ పూర్తి చేస్తాం. పాస్బుక్కే ప్రతిపాదిక. నెలాఖరున వరంగల్లో రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ. రైతు రుణమాఫీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతుండు. ఈ నెలాఖరులోగా రాహుల్ గాంధీ కృతజ్ఞత సభ వరంగల్లో ఉంటుందట. మాట ఇచ్చినాం, మాఫీ చేసినాం అని చెప్పి చెప్తుండు. 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు, 25న బడ్జెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. 23 నుంచి అసెంబ్లీ, 25న బడ్జెట్ సమావేశాలు అఫీషియల్గా నిన్న వచ్చింది. రైతును అవమానించిన షాపింగ్ మాల్ వారం పాటు మూసివేశారట. ఒక రైతును అవమానించింది షాపింగ్ మాల్.
ఆ షాపింగ్ మాల్ను వారం పాటు మూసేయాలి, క్లోజ్ చేయాలి అని సీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఎక్కడ జరిగింది అంటే ఇది వాస్తవంగా అప్రిషియేట్ చేయాలి. రైతును అవమానిస్తే ఇగో ఇట్లాంటి పనిష్మెంట్ ఉంటుంది అంటేనే భయం ఉంటుంది. ఏ రైతు అంటే మనిషి కాదా? రైతు అంటే భూమి మీద బొట్టలేదా అనేది కొంతమంది అవమానిస్తారు, చాలా హేళన చేస్తారు. ఈ హేళనకి పనిష్మెంట్ ఇగో ఇట్లా ఉండాలి, ఇంకంతకంటే కఠినంగా ఉన్న బాధ లేదు. ఎందుకంటే ఆ కఠినం ఆ శిక్షని చూసి భయం వేయాలి ఇంకోటికి. ఇది ఎక్కడ జరిగిందంటే బెంగళూరులో. పంచకట్టు వస్త్రాలలో ఉన్నారన్న కారణంతో, పంచకట్టులో ఉండడని ఆ కారణంతో ఓ రైతును లోనికి అనుమతించిన బెంగళూరులోని షాపింగ్ మాల్పై కర్ణాటక సర్కారు చర్యలు తీసుకుంది. ఎక్కడిది? హవేరికి చెందిన రైతు ఫకీరప్ప బుధవారం తన కుమారుడు భార్యతో కలిసి నగరంలోని జీటీ వరల్డ్ మాల్కు వెళ్ళగా అక్కడ సిబ్బంది ఆయన లోనికి అనుమతించలేదు. ఈ ఘటనపై గురువారం విధానసభ సమావేశాల్లో స్పీకర్ యూటీ ఖాదర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అన్నదాతను అవమానించిన మాల్ యజమానిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికార విపక్ష సభ్యులు దానికి మద్దతు పలికారు. మాల్ను వారం పాటు మూసివేసేలా ఆదేశాలు జారీ చేస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి భైరీతి సురేష్ ప్రకటించారు. వారం పాటు మూసేయటం కాదు, ఒక 2-3 కోట్లు ఫైన్ వేయాలి వాడికి. ఆ మాల్ ఎట్లా ఉండాలంటే ఒక సంవత్సరం పాటు వచ్చే లాభం ఫైన్ వేయాలి ప్రభుత్వం. అప్పుడు బుద్ధి వస్తుంది. ఇట్లాంటి మాల్లు ఉంటారు, ఈడేదో పుడింగ్ అయినట్టు, ఈడేదో ఆకాశంలోంచి పుట్టి వచ్చినట్టు ఇలా రైతులని అవమానించడం అంటే ఇదే రైతాంగం భారతదేశంలో 70% మందికి పైగా వ్యవసాయంపై ఆధారపడి ఉంటారు. అదే రైతులు లేకపోతే ఈ మాల్లు నడవు కుప్పగూలిపోతాయి. మీరు ఏ రైతునైతే అవమానించారో ఆ రైతాంగం వచ్చి రోజు మీ దాంట్లో షాపులలో కొనుగోలు చేయకపోతే మీరు ఎట్లా బతుకుతారు? మీరు తినే తిండి, మీరు వేసుకునే బట్టలు, మీరు చేసే సోకులు, మీరు పడుతున్న లగ్జరీ అంతా ఈ రైతులు కట్టే ఈ వినియోగదారులు వస్తేనే మీకు వెళ్ళిద్ది. ఇది మర్చిపోయి రైతు పంచకట్టులో ఉండగాటి లోపలికి అనుమతించలేదంటే ఎంత అవమానకరం. దీని వాస్తవంగా మానవ హక్కుల కిందనే తీసుకోవాలి. మానవ హక్కుల కింద తీసుకునే వారం రోజులు సీజ్ కాదు, ఒక సంవత్సరం సీజ్ చేసినా పర్లేదు. అంత పెద్ద పనిష్మెంట్ ఉంటేనే ఇంకోసారి ఇట్లాంటివి జరగదు. ఇది ఒక వార్త. ఓకే, సాక్షి చూద్దాం. మాట కట్టుబడి మాఫీ తొలి విడతలో 1,00,000 వరకు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులను ఉద్దేశించి ప్రసంగించిన రేవంత్ రెడ్డి 11,50,000 మంది ఖాతాల్లో 6,098 కోట్లు జమ అయినాయి. ఇతర బకాయిలను జమ చేసుకోవద్దని కూడా చెప్పారు. రుణమాఫీ నిధులపై బ్యాంకర్లకు బట్టి తుమ్మల సూచన. 31,000 కోట్లు ఒకేసారి రికవరీ కావడం ఒక చరిత్ర. రైతులతో పాటు బ్యాంకర్లకు కూడా పండగ. వాస్తవం ఇది రైతులకు ఒకటే కాదు పండగ, బ్యాంకర్లకు కూడా పండగే. ఎందుకంటే 31,000 కోట్లు ఎట్ ఏ టైం బ్యాంక్ అకౌంట్లలో బాకీలు వసూలు కావటం అనేది వాళ్ళు చేయలేరు. కనివిని ఎరగని చరిత్ర ఇది. వాళ్ళు తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టినా ఒకే దఫలో ఒక నెలలోనే 31,000 కోట్లు వాళ్ళకి రుణాలు వసూలు కావు. ఎంత ఎనర్జీ వేస్ట్, ఎంత స్టాఫ్ ఉండాలి, ఎంత తిరగాలి, ఎంత ఫాలోఅప్ చేసుకుంటేనే అన్ని వేల కోట్లు ఒకసారి అకౌంట్లో జమ అవుతాయి. ఏ ఫాలోఅప్ లేకుండా ఒక చిటికే వేస్తే, ఒక బటన్ నొక్కితేనే 31,000 కోట్లు బ్యాంకులకు రికవరీ అనేటే ఇది అత్యంత లాభం బ్యాంకులకు కూడా. కాబట్టి దీన్ని గమనించి బ్యాంకులు రైతులను వేధించకుండా, రైతులను ఇబ్బంది పెట్టకుండా ఆ అకౌంట్లో పడ్డ ఎన్ని అయితే డబ్బులు అకౌంట్లో పడ్డాయో దాని మందం మళ్ళీ లోన్ ఇచ్చి వాళ్ళని గౌరవించాలి. ఇలా రైతుల వల్ల మీకు ఆ బెనిఫిట్ అయింది, ఈ ప్రభుత్వం వల్లే బెనిఫిట్ అయింది. ఇది ఒక రకంగా బ్యాంకులకి అత్యంత ఊపు అన్నమాట, బలం ఇచ్చినట్టు ఆర్థికంగా. 31,000 కోట్లు ఎట్ ఏ టైం బ్యాంకులు పట్టడం అంటే మామూలు చరిత్ర. అది బ్యాంకులు చరిత్రలోనే కనివిని ఎరగరు. ఒకవైపు ఇండస్ట్రీల పేరుతో, పెట్టుబడుల పేరుతో, వ్యాపారాల పేరుతో 100,000 కోట్లు తీసుకొని బ్యాంకులకు ఎగ్గొడుతున్నాం. కానీ ఇంకొక వైపు ఈ దేశం కోసం పంట పండించే రైతు ఒక 50,000, 60,000 లోన్ తీసుకుంటే కట్టలేని పరిస్థితులు ఉంటే మళ్ళీ వాళ్ళ ప్రభుత్వంతోనే కట్టించే కార్యక్రమాన్ని రైతులు చేస్తున్నారు. వాళ్ళు కట్టిన పన్నులతోనే ఏర్పడే ప్రభుత్వం, వాళ్ళు కట్టిన పన్నులతోనే ఆ రుణాలు తీరుస్తారు. ఇవాళ ప్రజలు కట్టిన పన్నులతో నడిచే ప్రభుత్వమే ఆ రుణాలు తీరుస్తానంటే ప్రజలు తీరుస్తానంటే అది. అంటే దీన్ని చూసి ఇప్పుడు ఎగ్గొట్టే బ్యాంకులకు టోకరా ఎగ్గొట్టే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు బుద్ధి తెచ్చుకోవాలి. వాళ్ళు మట్టిని నమ్ముకొని, భూమిని నమ్ముకొని బతికే రైతులు మగసిరిగా నీతి నిజాయితీతో వాళ్ళ అప్పుని ₹1 కూడా లేకుండా బ్యాంకులకు చెల్లిస్తున్నారు. మనం సూటు బూటేసుకొని బ్యాంకులను ఎట్లా లూటీ చేస్తున్నాం, అది తప్పు కదా అని తెలుసుకోవాలి.
కాబట్టి బ్యాంకులు కూడా ఆలోచించాలి. రైతుల వల్ల ఎంత బెనిఫిట్ అవుతుంది, రైతులను అవమానించకుండా రైతులను గౌరవించాలి, వాళ్ళకి గౌరవించి హుందాగా ప్రవర్తించాలి. బ్యాంకులు కూడా సూటు బూట్ వేసుకొని బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టే వాళ్ళని గౌరవించడం కాదు, అది కాదు లెక్క, అది కాదు మానవత్వం, అది కాదు సాంప్రదాయం. ఇది సాంప్రదాయం, ఇది మన కల్చర్. కాబట్టి బ్యాంకులకు కూడా ఇది ఒక రకంగా పండగే. మాకెందుకు కాలేదు మాఫీ, లక్షలాది మంది రైతులు గగ్గోలట. అనేక చోట్ల లక్ష వరకు రుణాలున్న వారు పేర్లు గల్లంతు. ఖమ్మం డీసీసీబీ పరిధిలోనే 1,00,000 మందికి నిలిచిపోయిన రుణమాఫీ అట. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎందుకంటే మీరు ఇంత కష్టపడి ఇంత కమిట్మెంట్తో వేశారు, కానీ 1,00,000 మందికి ఒక ఖమ్మం డీసీసీబీ పరిధిలోనే రాలేదట. ఎందుకు రాలేదు, టెక్నికల్ ఇష్యూ ఏమైనా ఉందా ఏంటి అనేది తీసుకోవాల్సిన, ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సింది ప్రభుత్వం. రేషన్ కార్డు లేకపోవడం వల్ల అనుమానాలు. బంగారం పాస్బుక్లపై రుణాలకు వర్తించిన వైనం, కారణాలు చెప్పలేకపోతున్న బ్యాంక్ అధికారులు. ఇది క్లారిటీ లేదు వాస్తవంగా. జీవోలోనే బంగారం పాస్బుక్తో బంగారం పెట్టి తీసుకున్న రైతులకి రుణమాఫీ వస్తుందని జీవోలు చెప్పలే, కానీ బయట ఆఫ్లైన్లో ఆఫ్ రికార్డులో మంత్రులు చెప్తున్నారు. ఆ జీవోలో మళ్ళీ అదనపు జీవో అని ఇచ్చి దాన్ని ఇవన్నీ యాడ్ చేయాలి. రీషెడ్యూల్ చేసిన వాళ్ళకి మాఫీ వద్దని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిండు, ఆ విషయం జీవోలో లేదు. ఇది మొత్తానికైతే 1,00,000 మంది దాకా రైతులు గగ్గోలు పెడుతున్నారట. దాంట్లోనే ఖమ్మం డీసీసీ పరిధిలోనే 1,00,000 మంది ఉన్నారట. మరి అంతమంది ఎందుకు ఉన్నారు, అది ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి. ఇంకోదు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత జిల్లా ఖమ్మం డీసీసీబీ పరిధిలో 1,00,000 లోపు రుణం ఉన్నవారు 1,43,000 మంది ఉన్నారు. వీరికి గురువారం 526 కోట్ల మాఫీ కావాల్సింది, కానీ కేవలం 37,625 మంది రైతులకు 121 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. మిగిలిన 1,05,000 మందికి రుణమాఫీ ఎందుకు జరగలేదని అంతు చిక్కట్లేదు. లక్షలాది మంది రైతులు గగ్గోలు పెడతారట. ఒక్కరికి కూడా కొన్ని దగ్గరలో అసలు కొన్ని బ్యాంకులలో ఒక్కరికి కూడా రాలేదు రైతు బంధు. ఇదేమన్నా టెక్నికల్ ఇష్యూ ఉందా, కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా? మొత్తానికైతే ప్రభుత్వం దీనిపైన ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. చాలా జిల్లాల్లో, భువనగిరి జిల్లా అట, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, నల్గొండ జిల్లాలో గుండ్లపల్లి, నాగర్ కర్నూలు జిల్లా, ఇట్లా అక్కడక్కడ ఉన్న మెదక్ జిల్లా ఉన్నాయి. వీటిపైన ఇప్పుడు దీనికి సంబంధిత అధికారులు మంత్రులు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇంకోటి ఏంది, రుణమాఫీ పేరుతోని ఫేక్ లింకులు మెసేజ్లు వస్తున్నాయట. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. రైతులు మెసేజ్లు వస్తున్నాయట సెల్ ఫోన్కి రుణమాఫీ పేరుతోని. ఈ ఆరాటంలో రైతులు తెలిసి తెలక పాపం అమాయకంగా వాళ్ళు ఫోన్ చేసి ఓటీపీలు అడగని చెప్పటం, వాళ్ళు క్లిక్ ఏదో లింక్ పంపించి క్లిక్ చేయండి అంటే క్లిక్ చేస్తే మీ అకౌంట్లలో డబ్బులు ఓడిసిపోతారు. ఇది పెద్ద ప్రమాదం ఉంది. ఈ దొంగలు ఇట్లా ఉండనే ఉన్నారు. సైబర్ క్రైమ్ గాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలని ఒక వార్తను సాక్షి పేపర్ ఇచ్చింది. దానికి సంబంధించి వార్త చదువుదాం. ఆ లింక్పై క్లిక్ చేయండి, ఆ లింకులపై క్లిక్ చేయకండి, అలా చేస్తే మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతాయి, ఎవరు ఫోన్ చేసినా ఓటీపీలు వివరాలు చెప్పొద్దు, రాష్ట్ర పోలీస్ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఎవరైతే ఈ దొంగలు పంపించే లింకులపై క్లిక్ చేయొద్దు, ఓటీపీలు చెప్పొద్దు, ఎవరు ఫోన్ చేసినా అని సైబర్ క్రైమ్ వాళ్ళు హెచ్చరిక జారీ చేస్తున్నారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ ప్రక్రియ మొదలు కావడంతో సైబర్ మోసగాళ్లు సరికొత్త మోసానికి తెరదీసినట్టు తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. వివిధ బ్యాంకుల పేరుతో వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోల్లో బ్యాంకు గుర్తు లోగో పేరుతోని బ్యాంకు అధికారుల ఫోటోలతో నకిలీ వాట్సాప్ అకౌంట్లు సృష్టించి వాటి నుంచి మోసపూరితమైన లింకులు పంపుతున్నారని అప్రమత్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర పోలీసులు గురువారం ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. బ్యాంకుల పేరిట వాట్సాప్లో వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయొద్దని, వాటిని డౌన్లోడ్ చేస్తే మన మొబైల్ పైన సైబర్ నేరగాళ్ళ నియంత్రణలోకి వెళ్తుందని, అదేవిధంగా మన ఫోన్లోని కాంటాక్ట్ నెంబర్లకు సైతం మనం పంపినట్టుగా ఓ మోసపూరితమైన లింకులు వెళ్తాయని హెచ్చరించారు. దీనివల్ల మీ పేరుతో సైబర్ నేరగాళ్ళు డబ్బులు కొల్లగొట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే బ్లూ కలర్ లింకులను కానీ ఏపీకే ఫైళ్లు కానీ డౌన్లోడ్ చేసుకుంటే సైబర్ నేరగాళ్ళు మీ గూగుల్ పే, ఫోన్పే నెంబర్ల నుంచి డబ్బులు కొట్టేసే ప్రమాదం ఉంది. ఎవరు ఫోన్ చేసినా ఓటీపీ చెప్పొద్దు. స్పష్టంగా ఎవరు ఫోన్ చేసి ఓటీపీ చెప్పండి అని ఏ బ్యాంక్ వాళ్ళు అడగరు. ఏ బ్యాంక్ అధికారి కూడా మీకు ఫోన్ చేసి మీ ఓటీపీ చెప్పండి అని అడగరు. అది అడుగుతుండ అంటే వాడు దొంగ. ఆ దొంగలకు మీరు సమాచారం ఇవ్వద్దు. ఇంకోటి, వాట్సాప్లలో మెసేజ్లలో లింకులు పంపరు బ్యాంక్ వాళ్ళు. ఏదన్నా ఉంటే బ్యాంకుకి పోతేనే వాళ్ళు సమాధానం చెప్తారు. కాబట్టి ఆ లింకుల పైన క్లిక్ చేయొద్దు. ఆ లింకుల పైన క్లిక్ చేయడం కానీ ఓటీపీలు చెప్పడం కానీ జరిగితే మీకు ఉన్న గూగుల్ పే, ఫోన్పే, బ్యాంక్ అకౌంట్లో ఉన్న ఏమైనా డబ్బులు ఉంటే మొత్తం ఊడ్చేస్తారు.
తర్వాత గగ్గోలు పెట్టాలి. కాబట్టి ప్రజలకి రైతులకి హెచ్చరిక జారీ చేస్తారు ప్రభుత్వం, పోలీసులు. దాన్ని పాటించాలి. ఇన్ కేసు అట్లాంటిది ఏదైనా జరిగితే, అనివార్యంగా జరిగితే 1930 అనే నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్తున్నారు వాళ్ళు. 1930 అనే నెంబర్ ఇచ్చారు, టోల్ ఫ్రీ నెంబర్ అది, ఫోన్ బిల్లు కూడా పడదు. 1930కి ఫోన్ చేసి మీకు జరిగిన నష్టం ఏదైనా ఫోన్పే నుంచో, అకౌంట్ నుంచో, గూగుల్ పే నుంచో, పేటీఎం నుంచో డబ్బులు అనివార్యంగా పోవటమో, మీరు ఓటీపీ చెప్పడం వల్ల పోతే ఇమీడియట్గా చెప్పాలి. ఆ 1930 చేస్తే అక్కడ నుంచి కొంతమంది మాట్లాడతారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్తే ఇమీడియట్ ట్రాక్ చేస్తారు. ఇది ఒక వార్త ఇచ్చారు. నేను రాజీనామాకు సిద్ధం, నీ సంగతి ఏమిటి అని హరీష్ రావు అడుగుతుండు. ఏందట ఈయన, రాష్ట్రంలోని రైతులందరికీ ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీల్లో భాగమైన 13 హామీలను సంపూర్ణంగా అమలు చేసి చూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. హామీలు అమలు చేయని పక్షంలో మీరు రాజీనామాకు సిద్ధమా అన్నారు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ ఇచ్చినారు. హరీష్ రావు మళ్ళీ కథ మొదలుకెచ్చారు. ఏది యూటర్న్ తీసుకుండు. యూటర్న్ తీసుకొని చివరికి మళ్ళీ రేవంత్ రెడ్డికే సవాల్ ఇస్తుండు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తే నేను సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి మళ్ళీ పోటీ కూడా చేయనండు. ఇవాళ ఏం చెప్తుండు, ఆగస్టు 15 లోపు రుణమాఫీ అవుతుంది కాబట్టి ముఖం పాలిపోయింది. ముఖం పాలిపోయి రిజైన్ ఎట చేయాలని తెలవక దానికి ఒకటి కొత్త కథ అల్తాడు. అంటే రాజకీయ పార్టీల నాయకుల యొక్క సవాళ్ళు, రాజకీయ పార్టీ నాయకుల యొక్క చిత్తశుద్ధి ఎట్లా ఉంటుందంటే ఈయన చూస్తే అర్థమైంది. స్పష్టంగా ఆయన వీడియోలు ఉన్నాయి. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే, మిగతా హామీల గురించి మాట్లాడాలి ఆయన, 2 లక్షల రూపు రుణమాఫీ చేస్తే నేను రిజైన్ చేస్తా అన్నాడు, మళ్ళీ పోటీ కూడా చేయను అన్నాడు. ఇవాళ ఏం చెప్తుండు, ఆగస్టు 15 లోపు 6 గ్యారెంటీలు అమలు చేస్తే అంటుండు. 6 గ్యారెంటీలు అని నువ్వు అయ్యాలి అనలే, నువ్వు అన్నది ఓన్లీ రుణమాఫీ. ఈ రుణమాఫీ అవుతుంది కాబట్టి రిజైన్ చేయాల్సి వద్ది, ఆ పదవిని పట్టుకొని ఏలాడాలి కాబట్టి, ఆ పదవి లేని మీకు బతుకు లేదు కాబట్టి, మీకు జీవితం లేదు కాబట్టి అనే పందా అనుకుంటున్నారు ఇవాళ ప్రజలు. అందుకే మీరు ఆ పదవిని వదిలిపెట్టట్లేదని. నిజంగా మీకు కమిట్మెంట్ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, రుణమాఫీ జరుగుతుంది కాబట్టి రిజైన్ చేస్తారు, రైట్, ఆగస్టు 15 దాకా వెయిట్ చేస్తా, ఆగస్టు 15 వరకు రైతులు అందరికీ రుణమాఫీ అయితే నేను రిజైన్ చేస్తా అని చెప్పే దమ్ము, ధైర్యం ఉండాలి తప్ప మళ్ళీ యూటర్న్ తీసుకొని దాన్ని మెలకలకు పెట్టి లేదు నేను ఇది కాదు దీంతో పాటు అది కూడా అన్నా, ఇంకా అది పోయి ఇవి 6 హామీలు అంటావు, రేపు 16 అంటావు, రేపు ఇంకోటి 23 అంటావు. ఇవన్నీ ఏంటంటే నీ రిజైన్ నుంచి తప్పించుకోవడానికి ఒక ఎత్తుగడలు తప్ప వేరే ఏం లేదు అనేది ఇలా తెలంగాణ ప్రజానీకం మాట్లాడుకుంటుంది. డిఎస్సిపై స్టేక్ నిరాకరణ, పరీక్షల్లో జోక్యం చేసుకోవాలన్న హైకోర్టు, సన్నద్ధతకు సమయం లేదన్న పిటిషనర్లు, పరీక్షల వాయిదా సరికాదన్న ఏఏజీ రజనీకాంత్, 10 మంది కోసం పరీక్షలు ఆపడం సమర్థనీయం కాదని వెల్లడి, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న న్యాయమూర్తి, నిరుద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టద్దు అని అడిషనల్ అడ్వకేట్ జనరల్ చెబుతుండు. డిఎస్సి ఎగ్జామ్ నిన్న స్టార్ట్ అయింది. మరి వీళ్ళు పోయిన వాళ్ళు ముందు పోయినా పోయేది కోర్టుకి. నిన్న ఎగ్జామ్ స్టార్ట్ అయింది, కోర్టుకు పోయారు. హైకోర్టు ఏం చెప్తుంది, ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి దాంట్లో ఇన్వాల్వ్ గా ఇంటర్వ్యూన్ కాము, దాంట్లో జోక్యం చేసుకోలేము అని చెప్పి ఆ స్టేకి నిరాకరించింది. ఇటు గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఆల్రెడీ డిఎస్సి ఎగ్జామ్ ఆన్గోయింగ్ జరుగుతుంది, 82% మంది హాజరయ్యారు, ఒక 5% 10% మంది కోసం మనం ఎగ్జామ్ వాయిదా ఇస్తే మిగతా మెజార్టీ అభ్యర్థులకి అన్యాయం జరిగిద్దనే కాజుతోని కోర్టు కూడా కన్విన్స్ అయినట్టే అనిపిస్తుంది. వీళ్ళు పోయిన వాళ్ళు ఒక 10 రోజులు 20 రోజులు ఉద్యమం చేస్తున్నప్పటి నుంచి కోర్టుకు పోయినా ఏమైనా ఆలోచించేదేమో, గ్రౌండ్స్ ఉండే. ఇలా ఎగ్జామ్ జరిగే రోజు పిటిషన్ వేశారు. మరి ఏం సలహా ఇచ్చారో ఎవరు ఇచ్చారో కానీ మొత్తానికైతే 82.14% మంది హాజరయ్యారట. ఆడ 82% మంది ఎగ్జామ్కి హాజరయ్యారనక వాయిదా వేయమని పోతే ఎట్లా వేస్తారు వాయిదా? ఇది సాక్షికి సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. సవాల్ విసిరి తప్పు చేశామా, ఎరక్కపోయి ఇరుక్కున్నామా, రుణమాఫీపై గులాబీ నేలల్లో అంతర్మదనం. ఎస్, ఎరక్కపోయి ఇరుక్కున్నట్టే. మీరు ఊహించలే అంటే, మీరు 10 సంవత్సరాల్లో మాఫీ చేయలేదు, ప్రజలను వంచారు, మోసం చేశారు, రైతులకి మాటలు చెప్పుకుంటూ పబ్బం గడిపారు, వీళ్ళు కూడా అట్లే చేయలేరు అనుకున్నారు. అనుకొని నేను సిద్దిపేట నుంచి రాజీనామా జేబులో పెట్టుకొని తిరుగుతున్నా, ఆగస్టు 15 లోపు రుణాలు మాఫీ చేస్తే 2 లక్షల లోపు రైతులకి నేను రిజైన్ చేస్తాం, మళ్ళీ పోటీ చేయను. ఇవాళ ఎరక్కపోయి ఇరుక్కున్నాం అని మళ్ళీ అంతర్మదనం, దానికి వేరే స్టోరీ వెళ్తున్నాను.
ఒక్క రుణమాఫీ కాదు 6 హామీలు ఇచ్చారు కాదు, అది కూడా చేస్తే రిజైన్ చేస్తాను. దాని గురించి చేస్తే రిజైన్ చేస్తానని మీరు చెప్పలే. మీరు ఆ రోజు కమిట్మెంట్ ప్రకారం ఏమన్నారో దానికి కట్టుబడి ఉండాలి అని చెప్పి ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంది. తెలంగాణ సమాజం దీన్ని బట్టి అర్థం చేసుకుంది. కాబట్టి ఎరక్కపోయి ఇరుక్కున్నావా, సవాల్ ఇశ్రీ తప్పు చేసినావా అని చెప్పి కూడా ఒక అంతర్మదనం గులాబీ పార్టీ నేతల్లో ఉందట. అమలు చేస్తే రాజీనామా అంటూ గతంలో పలువురు ఛాలెంజ్. తాజాగా ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసిన సర్కారు అనుకున్న టైంలో పూర్తి చేసేలా ప్రణాళికలు. రాజీనామాకు నేను రెడీ. ఆగస్టు 15 లోపు రుణమాఫీ 6 గ్యారెంటీలను సంపూర్ణంగా అమలు చేయాలి, లేదంటే నువ్వు రిజైన్ చేస్తావా, సీఎం రేవంత్కు హరీష్ రావు సవాల్ ఇచ్చిండు. రాజీనామాకు నేను రెడీ అంటారు. మళ్ళా మేకపోతు గాంభీర్యమే. ఏదో తప్పు జరిగింది చెంపలు వేసుకుంటే అయిపోయా, సపోర్ట్ చేయకుండా ఉంటే పోయా, దాని గురించి ప్రస్తావించకుండా. నేను రెడీగా ఉన్నా, నువ్వు రెడీ అంటాడు. మళ్ళీ ఏంది నువ్వు రెడీగా ఉండేది? రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తారు అంటే దానికి ఇంకోటి తోక కలిపి 6 గ్యారెంటీలు అమలు చేస్తారు. ఏమవుతుంది? ఇవాళ కాదు ఇంకొక 6 నెలలకు 6 గ్యారెంటీలు అమలు అవుతుంది. నీ రాజీనామా సంగతి ఏంది చెప్పరాదు అనేది ఇవాళ తెలంగాణ సమాజం అడుగుతుంది. మీరేమన్నా 10 సంవత్సరాలు ఏలేరు కదా, మీరు అనుకున్న ప్రకారం ఉద్యోగాలు ఇచ్చారా? మీరు అనుకున్న ప్రకారం రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారా? మీరు అనుకున్న ప్రకారం మీరు ఉద్యమ పార్టీ అని చెప్తున్నారు. ఉద్యమ పార్టీ పరిపాలన 10 ఏళ్లలో కనీసం మీరు చెప్పిన మాటలేంది, మీరు చెప్పిన చేసిన చేతలేంది? 1298 మంది తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారు, ప్రాణాలు వదిలారు, ఆత్మహత్యలు చేసుకున్నారు అన్నారు. పదే ఉద్యమాలు చెప్పారు. ఆ 1298 మందిని కూడా గుర్తించలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో 10 సంవత్సరాలు ఉంటే మిమ్మల్ని ఏమనాలి? మీరు చేశారా? మీరు అసలు ఉద్యమం కోసం ప్రాణాలు వదిలిన వ్యక్తులను గుర్తించలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటే మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తే నేను రిజైన్ చేస్తా అంటే చేస్తారు. ఏమైతే 7 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, ఇంకొక 7 నెలలకు 8 నెలలకు చేస్తారు. దానికి నీకు సంబంధం ఏంది? అది ఆన్గోయింగ్ ప్రాసెస్. కానీ రుణమాఫీ పైన మీరు సవాల్ ఇచ్చారు, రుణమాఫీ పైన మీరు రిజైన్ చేయాలి అనేది ఇలా తెలంగాణ సమాజం అడుగుతుంది. కానీ నువ్వు దేనికి లింక్ పెట్టినావు? బోడుగుండికి బొట్టనేలకి లింక్ పెట్టినట్టు పెట్టి, లేదు నేను 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తేనే అన్నా. అసలు ఆ చర్చే లేదు. రుణమాఫీ పైన చేస్తే నేను చేస్తాను. 6 గ్యారెంటీలు 6 నెలల్లోనో ఇంకొక 6 నెలల్లో అమలు చేస్తారు. మీ చేతగానితనం వల్ల 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలను గుర్తించలేని మీరు 6 గ్యారెంటీల కోసం ఎట్లా అడుగుతారని ఇలా తెలంగాణ సమాజం మిమ్మల్ని అడుగుతుంది సూటిగా. కాబట్టి ఈ చర్చని ముగించి మీరు అరవకుండా ఉంటే మంచిది. ఈ చర్చని ఇంకా పెద్ద చేసి నేను రెడీ నువ్వు రెడీ అని ఇంకా రెచ్చగొడితే వాళ్ళు అటునుంచి వైపు కూడా వస్తే అది వేరే రకంగా పోద్ది చర్చ. మీకు నిజంగానే పదవే ముఖ్యం, పదవి లేని నేను ఉండలేను అనుకుంటే వదిలేయండి, దాన్ని అయిపోద్ది అనేది తెలంగాణ మాట్లాడుకుంటుంది. ఏదో నువ్వు సవాల్ ఇచ్చినాను కాబట్టి నువ్వు రిజైన్ చేయగానే ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులన్నీ మారుతాయని ఎవడు అనుకోవట్లే. నీ రిజైన్ వల్ల రాష్ట్రానికి ఒరిగేది లేదు, ఊడేది లేదు, పీకేది లేదు. ఉంటే ఉండు, పోతే పో. కానీ దాన్ని మళ్ళీ ఇంకేదో చర్చ పెట్టి దబాయించే పరిస్థితులు ఉంటే దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు. హ్మ్. 25 నెలల్లో డబుల్ ప్రాఫిట్ అట. ఎక్కువ వడ్డీ ఆశ చూపి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిండట. ప్రతి నెల ఖాతాలో జమ చేస్తానంటూ మాయమాటలు. సొంత పెట్టుబడి లేకుండా క్రయ విక్రయాలు వ్యాపారాలు, పల్లె పట్టణం తేడా లేకుండా తిరుగుతున్న ఏజెంట్లు, బాండ్ పేపర్పై అగ్రిమెంట్లు, పోస్ట్ డేటెడ్ చెక్కులు సైతం. ప్రకాష్ గ్రూపు, ఆర్ఎస్ డెవలపర్స్ దందా. 15 నెలల్లో 50% ఇస్తాం. రియల్ సంస్థలు, చిట్ ఫండ్ కంపెనీలు వినూత్నంగా దందా చేయాలి. ఎందుకు చేయవు? దందా చేయకపోతే ఏం చేస్తాయి? దీన్ని ఆపాల్సిన అధికారులను నిద్రపోతాను లంచాలు తీసుకొని. దందా చేయకపోతే ఏం చేస్తారు? దీన్ని నిలువరించాల్సిన, దీన్ని నివారణ చేయాల్సిన అధికారులు నిద్రపోతున్నారు. అధికారులకు కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకుంటూ లేడు. ఈ ప్రీ లాంచింగ్ ఆఫర్లు, అడ్వాన్స్ ఆఫర్లు, ఇగో ఇట్లాంటి 15 నెలల్లో డబల్ ఇస్తాం, అధిక వడ్డీ ఇస్తాం, బాండ్ పేపర్లు, పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇట్లాంటివి ఇచ్చి డైరెక్ట్గా మోసం చేస్తుంటే కనీసం పేపర్లో వచ్చినాక కూడా దాని మీద ఎంక్వైరీ లేదు. దురదృష్టం ఏంటంటే రోజు ఒక వార్త అవుతుంది ప్రీ లాంచింగ్ పైన, రియల్ ఎస్టేట్ దందా పైన, మోసాల పైన, ఫామ్ హౌజుల పైన, ఫామ్ ల్యాండ్స్ అని, గెస్ట్ హౌజులు కట్టించి అమ్ముతామని, కిరాయిలు ఇస్తామని, ఇట్లాంటివన్నీ వస్తుంటే కనీసం ఆ యంత్రాంగం పట్టించుకున్నప్పుడు ఏం చేయాలి? ప్రజలు బలైపోతున్నారు. ఇది డబల్ ప్రాఫిట్ లేదు, మన లేదు, ఉట్టి ప్రజలు మోసం చేయటమే. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు, ప్రభుత్వ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి మనమే చైతన్యంగా ఉండాలి, ప్రజలే చైతన్యంగా ఉండి ఏది మంచి ఏది చేయడానికి తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ.
బీఆర్ఎస్ మాపై వివక్ష. ఓకే, రాజీనామాకు నేను రెడీ అట. నెక్స్ట్ ఇది దిశ పేపరు. ఓకే, ఏం హెడ్ పోయింది. ఎస్, ఆంధ్రజ్యోతి చూద్దాం. రుణం తీరిన తరుణం 11 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మాఫీ సొమ్మట. ఇది ఒక వార్త. ఉప ఎన్నికలపై బీజేపీ నజరట. 5-6 బలమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే ప్లాను పార్టీ అధిష్టానం ముందు ప్రతిపాదనట. ఉప ఎన్నికలపైన బీజేపీ నజర్ ఉందట. అంటే తెలంగాణలో ఉప ఎన్నికలు తీసుకొచ్చి ఒక 5-6 మంది బీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉన్న ఎమ్మెల్యేలను గెలిపి బీజేపీలో జాయిన్ చేసుకొని రిజైన్ చేయించి అక్కడ ఉప ఎన్నికలు వచ్చేటట్టు చేసి మళ్ళీ ఎట్లాగో బీజేపీ అంటే బీజేపీ పార్టీ బలం లేకపోయినా నాయకుడికి బలం ఉంటుంది కాబట్టి నాయకుడి బలంతో గెలిచి బీజేపీ బాగా అభివృద్ధి చెందింది, బీజేపీ బలం అయిపోయిందని చెప్పుకునే ప్రయత్నం బీజేపీ చేస్తున్నట్టు ఒక వార్తను ఆంధ్రజ్యోతి రాసింది. దీనికి సంబంధించి 12వ పేజీలో వార్త ఉంది, చూద్దాం ఏముందో. ఇగో ఇట్లాంటి ప్రయోగం మునుగోడులో చేశారు. కర్రు కాల్చి వాత పెట్టారు మునుగోడులో పబ్లిక్. మరి మళ్ళీ ఆ ప్రయోగమే చేయబోతున్నట్టు ఒక వార్తనైతే రాశారు. ఇది ఏందో చూద్దాం ఈ వార్త. ఉప ఎన్నికలపై బీజేపీ నజారు. 5-6 బలమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించి వారితో రాజీనామా చేయించే ప్లాను బీజేపీ జాతీయ నాయకత్వం ముందు ప్రతిపాదన. బీఆర్ఎస్లోని 5-6 బలమైన నేతలను ఆకర్షించి వారితో రాజీనామా చేయించి వారిని తమ పార్టీలోకి తీసుకొని ఉప ఎన్నికలకు వెళ్లాలని కమలనాథులు యోచిస్తున్నారా? తద్వారా రాష్ట్రంలో మరింత బలపడాలని భావిస్తున్నారా? అంటే ఆ పార్టీ వర్గాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఇలా చేయడం వల్ల ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కూడా రాజీనామా చేయాలని ఒత్తిడి పెరుగుతుందని రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు కొందరు అంచనా వేస్తున్నారు. దీనిపై వారు పార్టీ జాతీయ నాయకత్వం వద్ద ఒక ప్రతిపాదన చేసినట్టు సమాచారం. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వస్తేనే తీసుకుంటామన్న నిబంధన కారణంగా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు ముందుకు రావడం లేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు వాస్తవానికి బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారని, కానీ రాజీనామా విషయంపై తమ విస్పష్ట వైఖరి కారణంగా వారు చేరలేదని ఆ వర్గాలు వెల్లడించారు. ఇది బీజేపీ అధిష్టానం ముందు రాష్ట్ర నాయకత్వం ఒక ప్రతిపాదన పెట్టిందట. ఒక 5-6 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బలమైన నాయకులు ఎమ్మెల్యేలు జాయిన్ చేసుకుందాం, వాళ్ళతో రాజీనామా చేసి జాయిన్ చేసుకుందాం, ఒక సాంప్రదాయం ఒక నైతిక విలువలతో కూడినట్టు చెబుదాం, రాజీనామా చేస్తేనే మేము జాయిన్ చేసుకుంటాం అని చెప్పి రాజీనామా చేశాక బై ఎలక్షన్ వస్తాయి. బై ఎలక్షన్లో మళ్ళీ బీజేపీ గెలుస్తుంది, గెలిచి బలం పెరిగిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన ఒత్తిడి వస్తుంది. అప్పుడు మీరు కూడా రాజీనామా చేయండి, మేము రాజీనామా చేయించి తీసుకున్నాం, మీరు ఎందుకు తీసుకున్నారు అనైతికంగాని అటు వాళ్ళని కారణాలు చేయొచ్చు, బీఆర్ఎస్ని కూడా ఖాళీ చేయొచ్చు అనే ఒక ప్రయత్నం జరుగుతుందట. ఇది ఎంతవరకు ఫలిస్తుంది అనేది మునుగోడు ఎన్నికల ఫలితాలు చూస్తే వెళ్తాయి. అంతా వీళ్ళు అనుకున్నట్టు ఢిల్లీలో కూర్చొని పేపర్లలో స్కెచ్లు అయితే కావయి. ప్రజల మనసులో ఉండాలి, ప్రజలు ఓట్లు వేయాలి. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు బలమైనోడా బలహీనమైనోడా అంటే ఆ పార్టీలో ఉన్నప్పుడు తెలుస్తుంది, ఆ పార్టీ నుంచి బయటకు వస్తే ఆయన బలం ఏందో తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలమైన నాయకుడు అనే మీరు బీజేపీలో తీసుకొని బై ఎలక్షన్ తీసుకొచ్చారు. ఏమైంది మునుగోడులో? బలమైన నాయకుడిని బలహీనుడిని చేసింది ప్రజలు, అక్కడ మునుగోడు ప్రజలు. తీసి నేలకేసి కొడితే ఆ దెబ్బతో బీజేపీ పతనం స్టార్ట్ అయింది. అదే నిజంగానే మునుగోడులో ఆ ప్రయత్నం చేయకుండా ఉంటే బీజేపీ పరిస్థితి వేరే రకంగా ఉండేది. మునుగోడులో ఓడిపోయిన తర్వాత బీజేపీ రాష్ట్ర నాయకత్వం వర్గాలు, రాష్ట్ర నాయకత్వం చేంజ్ ఇదంతా దానివల్లనే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక చావు దెబ్బ తగిలింది. మళ్ళీ ఇట్లాంటి విఫల ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సఫలమైందో తెలియదు, కానీ మొత్తానికైతే ఒక డేంజర్ గేమ్ ఆడుతున్నాం. ఈ డేంజర్ గేమ్లో ఒకళ్ళు నిజంగానే సక్సెస్ అయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కష్టాలు ఉంటాయి. కానీ సక్సెస్ అయ్యే అవకాశం అంత ఈజీగా ఉంటుందా? ప్రజలంతా గుడ్డిగా వీళ్ళు కావాలని ఒక ప్రణాళిక ప్రకారం రాజీనామా చేసి ఎలక్షన్ రావాలని, ఎలక్షన్లో గెలిచి మేము బలం పెంచుకోవాలనే ఉద్దేశంతోనే చేస్తున్నప్పుడు అంత మరి పిచ్చిగా ఓట్లు వేస్తారా? దీని వెనక రాష్ట్ర ప్రయోజనాలు ప్రయోజనాలు ఉంటే నిజంగా ప్రజలు కన్విన్స్ అవుతారు. దీని వెనక రాజకీయ ప్రయోజనాలు ఉన్నప్పుడు ప్రజలు ఎట్లా ఓట్లు వేస్తారు అనేది కూడా ఒక సమస్య. ఇది మొత్తానికి
ఆంధ్రజ్యోతి వార్త రాసింది. దీంట్లో మరి ఎంత నిజం ఉంది చూడాలి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. సాగు దండగ కాదు పండగ, ఎన్ని అడ్డంకులు వచ్చినా 2 లక్షల రుణమాఫీ. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే శిలాశాసనమే. 1 లక్ష వరకు తొలి దశలో రుణమాఫీ. సచివాలయం నుంచి అట్టహాసంగా ప్రారంభం. తొలి దశలో 11,50,000 మందికి లబ్ధి. 1 లక్షలోపు రుణాలకు 6,098 కోట్లు జమ. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్కే సాధ్యం. హామీ ఇచ్చిన వరంగల్లోనే రాహుల్కు కృతజ్ఞత సభ. హరీష్ మిమ్మల్ని రాజీనామా అడగం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు గౌరవంగా. హరీష్ నువ్వేదో ఆవేశంలో మాట్లాడు, నేను రాజీనామా అడగవా అన్నట్టు సప్పుడు చేయకుండా మూసుకొని కూర్చోవాలి. మళ్ళీ నువ్వు రెచ్చగొట్టి 6 గ్యారెంటీలు అమలు చేస్తే నేను రాజీనామా చేస్తా, నువ్వు రెడీనా అంటే అది ఎటేటో పోద్ది. రోగానికే రోగం అట. ఇదేంటి అంటే దివీస్ కంపెనీకి నీళ్లు గతి లేక మూసి నీళ్లు వాడకం. దివీస్ కంపెనీ అని ఉంటుంది, మెడిసిన్స్ తయారు చేసే కంపెనీ, ఫార్మా కంపెనీ. దానికి నీళ్లు గతి లేక మూసి నీళ్లు వాడుతున్నాడు మెడిసిన్స్ తయారు చేయడానికి. దానికి సంబంధించి రోగానికే రోగం అన్నాడు. అక్రమంగా మూసి నీళ్లు తరలిస్తున్న పరిశ్రమ. యాదాద్రి జిల్లాలో మరో పైప్ లైన్ నిర్మాణం. జాలు కాలువ నుండి గ్రామాల మీదుగా పైప్ లైన్. గ్రామస్తుల అభిప్రాయం తీసుకోకుండా నిర్ణయం. పైప్ లైన్ నిలిపివేసి గ్రామసభ తీర్మానం తీసుకోవాలని డిమాండు. ఇరిగేషన్ శాఖ నుండి సైతం లేని పర్మిషన్. దివీస్ కంపెనీకి నీళ్లు గతి లేవని మూసి నీళ్లను దొంగచాటుగా హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల నుంచి వచ్చే కాలుష్య భరితమైన నీటిని తరలించేందుకు మరో పైప్ లైన్ నిర్మాణం చేపడుతుందట. ఇది పేపర్లో వచ్చిన పడుచుకుంటూ ఉండదు. ఎందుకంటే దివీస్ ఇచ్చే మేమాలకు అలవాటు పడరు. అక్కడ కనీసం బోర్ వేస్తే కూడా తాగటానికి, పశువులు తాగటానికి నీళ్లు కూడా లేని పరిస్థితి ఈ దివీస్ వల్ల. మొత్తం కలుషితం అయిపోయింది, మొత్తం కాలుష్యమే. భూమి లోపట, భూమి పైన, చెట్లకి, మనుషులకి మొత్తానికి కాలుష్యం అయిపోయింది. పండే పంటలకి, పీల్చే గాలికి, తాగే నీళ్ళకి మొత్తం ఈ దివీస్ వల్లనే, ఈ దివీస్ ప్రభావం వల్ల మొత్తం నాశనం అయిపోయింది. అయినా పట్టించుకుంటాడు. పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు, పట్టించుకుంటాడు. వాడు యథేచ్ఛగా పైప్ లైన్లు వేస్తాడట. మూసి వాడు అయ్యే జాగిరి అన్నట్టు మూసి ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలి. మూసి నుంచి ఇంకొక పైప్ లైన్ వేస్తాడట. ఇది వాళ్ళ జాగిరి లెక్క చేసే పరిస్థితికి వచ్చింది. దీనిపైన ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే పరిస్థితి. పట్టించుకున్న నాదుడే లేదు. ఇదే దివీసు చౌటప్పల ప్రాంతంలో ఉంది. వీళ్ళు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ అనేది ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ కార్పొరేట్ సంస్థల రెస్పాన్సిబిలిటీకి, సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆ గ్రామాలకు సంబంధించి, ఆ ఎఫెక్ట్ అయిన గ్రామాలలో స్కూల్లో డ్రింకింగ్ వాటరు, విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనకి నిధులు ఇవ్వాలి, అభివృద్ధి చేయాలి. వీళ్ళు ఎక్కడ చేసిండి అనే దివీసు బీఆర్ఎస్ పార్టీ కీలక నేత కేటీఆర్ నియోజకవర్గంలో చేసిన తీసిపోయి డబ్బులు కొన్ని 100 కోట్ల రూపాయలు తీసిపోయి అక్కడ డెవలప్ చేశారు. సిరిసిల్ల కాన్స్టిట్యున్సీకి ఈ దివీస్కి ఏం సంబంధం? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చేయాల్సింది అక్కడ. ఆ దివీస్తో ఎఫెక్ట్ అవుతున్న ప్రజలకే, ఆ గ్రామాలకి సర్వీస్ చేయాలి. కానీ మీరు ఎక్కడ చేశారు? కేటీఆర్ ప్రాపకం కోసం, కేటీఆర్ దృష్టిలో పట్టడం కోసం కేటీఆర్ బెదిరిస్తే పోయి మీరు సిరిసిల్లలో కార్పొరేట్ స్కూల్స్ కడతారు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇస్తారు. అంటే ఇక్కడ ప్రజల గొంతు కోసి, ఇక్కడ ప్రజలను అన్యాయం చేసి తీసిపోయి నువ్వు కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో పెట్టినవంటే నీకు ఎంత దమ్ము, ధైర్యం ఉండాలి. మళ్ళీ ఇవాళ ఏం చేస్తాను? మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చినా కానీ మరి ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఏం చేయాలి? నీ అయ్యా జాగిరి అయినట్టు మూసీ నదిలో పైపులు వేసి మళ్ళీ మూసీ నీళ్ళని తరలించిపోయే ప్రయత్నం చేస్తాను అంటే నీకు ఎంత గట్స్, ఎంత ధైర్యం ఉండాలి. ఎంత ధైర్యం ప్రభుత్వం ఇస్తే నీకు ఆ ధైర్యం రావాలి. కాబట్టి దీనిపైన ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. వాడు ఇవ్వచ్చు 1-2 కోట్లు పార్టీకి ఫండ్ ఇవ్వచ్చు, కానీ ప్రజలు ఉసురు తగిలిద్ది మీకు. ఇవాళ ప్రజలు అక్కడ మూగ జీవులు తాగటానికి నీళ్ళు లేక విలవిల్లాడుతున్నాయి. ఎర్రటి రంగుతో నీళ్ళు, పచ్చటి రంగుతో నీళ్ళు వస్తాయి బోర్లు ఎత్తి. అట్లాంటి పరిస్థితి ఉంటే రోగానికే రోగం వచ్చిందని వార్త ఇచ్చింది ఇవాళ ఆదాబ్ హైదరాబాదు. దీనిపైన ఈ వార్తను చూసైనా కనీసం ఆ జిల్లా కలెక్టర్, ఆ జిల్లా యంత్రాంగం, ముఖ్యమంత్రి స్థాయి, మంత్రి స్థాయి రాజకీయ నాయకులు స్పందించాలి. అసలు ఇన్ని రాజకీయ పార్టీలు, ఇంతమంది రాజకీయ నాయకులు దేనికోసం ఉంటారు? ప్రజల ప్రాణ మాన నష్టాలని జరగకుండా చూసుకోవాలి, మూగజీవాలను రక్షించాలి. కానీ వాళ్ళ ప్రాణాలు పోతుంటే, ఒకవైపు ఈ కాలుష్యం వల్ల వాళ్ళు మొత్తం జబ్బుల బారిన పడిపోతుంటే దేనికి పార్టీలు, దేనికి రాజకీయాలు, దేనికి ప్రభుత్వాలు? కాబట్టి దీనిపైన తప్పనిసరిగా చర్య తీసుకోవాలి ప్రభుత్వాలు. కానీ తీసుకుంటాయి అనేది డౌటే.
ఇది ఆదాబ్ హైదరాబాద్కు సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకి సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.